ఈరోజైతే విండో షాపింగ్ అని వెళ్ళాం ఫ్రెండ్స్. మేమైతే కొంపల్లిలో వెళ్తుంటే ఎండకి కాక చెరుకు రసం తాగుదాము అనుకున్నాము, కొబ్బరి బొండ తాగుదాము అనుకున్నాము, అన్నీ అనుకున్నాము. మళ్ళీ మా ఆయన రిటర్న్లో వెళ్ళేటప్పుడు తాగుదాం అలసిపోతాం కదా అని అన్నాడు. కానీ సరే అని వెళ్ళాము. శ్రద్ధ ఎక్స్టెన్షన్కి అని వెళ్ళాం ఫ్రెండ్స్. రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగుంటాయి. దాంట్లో ప్రైస్ కొంచెం కాస్ట్ ఉంటాయి కానీ చూసి కూడా తీసుకోవచ్చు. కానీ ఎవ్వరు అసలు ఒక 1% కూడా తగ్గించరు వాళ్ళు. కానీ గిఫ్ట్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ బాగుంటాయి. షో పీస్లు చాలా బాగుంటాయి. ఇంకా వస్తుంటే మళ్ళీ తాగుదామని అంటే ఇంకా బాగా ఏడుస్తుంది. ఏది తాగిపోయలేదు ఫ్రెండ్స్. అది తాగిపిస్తా, కొబ్బరి బొండ తాగిపిస్తా, చెరుకు రసం తాగిపిస్తాను కానీ ఏది తాగించలేదు లాస్ట్కి. ఇంకా ఇంటికి వచ్చాక వాటర్ మెలన్ చేసి తిందాము లేదా జ్యూస్ అయినా చేసుకుందాము అని కట్ చేస్తున్నాను. వీడియో కోసం అని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్. మా ఆయన లేకపోతే అది కూడా కట్ చేసుకోడు. వీడియో తీసుకుంటా అని కట్ చేస్తున్నాడు, లేకపోతే నేనే చేసేయాలి అది కూడా. ఇంకా అది కట్ చేసుకొని మా బాబు అయితే చిన్న పాపను తీసుకొని వెళ్ళాము బైక్ పైన. వాడు ఎండకైతే బండి పైనే పడుకున్నాడు ఫ్రెండ్. రిటర్న్ వస్తుంటే పడుకొని వచ్చినాక అయితే ఒక 2 hours పడుకున్నాడు. ఫుడ్ అయితే అస్సలు తీసుకోలే. ఆ ఎండకి వెళ్ళి వచ్చినాకేమో అసలు ఫుడ్ తీసుకుంటలేడు. వాటర్ మెలన్ తిన్నాడు, వాటర్ మీదనే ఉన్నాడు అసలు. పిల్లలకు మాత్రం చాలా జాగ్రత్త ఎండల టైంలో. హాఫ్ డే స్కూల్స్ అయితే ఎట్లాగో స్టార్ట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చాక మంచిగా తినిపించి పండబెట్టండి. లిక్విడ్స్ బాగా ఇవ్వండి. మెయిన్ పిల్లలకైనా పెద్దవాళ్ళైనా లిక్విడ్స్ బాగా తీసుకోండి. ఇంకా మా ఆయన అయితే రెడీ చేసేసాను చూడండి. వాటర్ మెలన్, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి రెడీ చేసేసిండు. ఇట్లా లిక్విడ్స్